వెల్కమ్ టు మెగా 9 స్పెషల్ స్టోరీ. నేను కావ్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ కు వచ్చిన వెంటనే పవన్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీ వెంకటేశ్వర్ ని దర్శించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. అంతేకాదు మార్క్ శంకర్ పేరిట తిరుమలలో అన్నదానానికి 17 లక్షల విరాళాన్ని అందించారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి వారితోనే కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అన్న తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతమంది అన్నాను ట్రోల్ చేస్తున్నారు. అయితే సీనియర్ నటి విజయశాంతి ఈ ట్రోలింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రిస్టియన్ అయిన అన్నా లెజినోవా తిరుమల ఆలయ నియమ నిబంధనలు పాటించారు. డిక్లరేషన్ ఇచ్చి హిందూ సంప్రదాయాలు ఆచారాలను పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. కొడుకు క్షేమం కోసం స్వామికి మొక్కుకున్న ఆమె తలనీలాలు సమర్పించారు. టీటీడీ నిత్యాన్నదానం కోసం 17 లక్షలు విరాళం ఇచ్చారు. భక్తులతో కలిసి నిత్యాన్నదానంలో పాల్గొన్నారు. విదేశాల్లో పుట్టి పెరిగిన అన్నా లెజినోవా భారత్కు వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అనుసరించడంలో ఆమెపై ప్రశంసలు వచ్చాయి. కొడుకు కోసం అన్నా లెజినోవా చేసిన మంచి పనిని చాలా మంది పొగిడారు. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం అన్నాపై నెట్టింటా ట్రోల్స్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయి ఉండి తిరుమలకు రావడం ఏంటి, తలనీలాలు ఇవ్వడం ఏంటి అంటూ ఆమెను తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా అన్నా లెజినోవాపై వస్తున్న ట్రోల్స్ పై సీనియర్ హీరోయిన్ విజయశాంతి సీరియస్ అయ్యారు. తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టి అన్నాను సపోర్ట్ చేశారు. అదే విధంగా ట్రోల్స్ చేసిన వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అని మండిపడ్డారు. దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా ఆమె శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చారు. అన్నదానం ట్రస్ట్ కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారని తెలిపారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాని కూడా ట్రోల్ చేసే వారికి తప్పు అని చెప్పక తప్పడం లేదన్నారు. హరహర మహాదేవ్, జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు విజయశాంతి. అన్నా లెజినోవా స్వస్థలం రష్యా. ఆమె పుట్టుకతోనే క్రిస్టియన్ అయినా కూడా పవన్ ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హిందూ మతాచారాలను గౌరవిస్తున్నారు. పలు సందర్భాల్లో పవన్ తో పాటు బొట్టు పెట్టుకుని పూజలు కూడా చేశారు. ఇక పవన్ కొంతకాలంగా హిందూ మత పరిరక్షణలో భాగంగా సనాతన ధర్మంపై ప్రచారం చేస్తున్నారు. గతంలో పవన్ తన 2 కుమార్తెలను తిరుపతికి తీసుకొచ్చి చిన్న కూతురు పోలినా అంజనీతో డిక్లరేషన్ ఇప్పించారు. ఇదే క్రమంలో మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి చేరుకుంటే తిరుమలకు వస్తానని లెజినోవా మొక్కుకున్నారట. అందుకే హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆమె తిరుమలకు వచ్చారు. ముందుగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆమె స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.